యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పాల్గొన్నారు. ముందుగా ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ శిక్షణ ధృవపత్రాలు పంపిణీ చేసి సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీలైలయ్యని ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ తరఫున ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రివర్యులు, మాజీ ఆలేరు శాసనసభ్యులు, సీనియర్ మనం తీసుకున్నటువంటి స్వేచ్ఛ వాయులకు భావిస్తూ ఇప్పుడు స్మరించుకుంటూ జ్యోతి ప్రకాశన కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రాంతానికి ఎలాంటి సేవల్లాంటికైనా అవి నిత్య స్మరణీయమైనటువంటిది భావిస్తూ అట్లా దంపతుల స్ఫూర్తి, వారి యొక్క ప్రేరణ, వారు అందించిన మార్గం రామచంద్రారెడ్డి ఫౌండేషన్ గత 2.5 దశాబ్దాలుగా ఆలేరు ప్రాంతం కేంద్రంగా చేసుకుని ఆయా రంగాల లోపల అందిస్తున్న ఈనాడు ఈ ప్రాంతానికి నిరంతరంగా సేవలు గౌరవనీయులు శ్రీ బీలైలయ్య గారు పాటు శిక్షణ ఇచ్చి వాళ్ళ గుర్తు విషయంలో కంపెనీలో ప్రదానం చేసినటువంటి కూడా ఈనాడు మరి సుశీల్ ఆరుట్ల కమలాదేవి గారి యొక్క కోడలైనటువంటి సుశీల గారి అనారోగ్యం ఉన్న వారి మొదటిగా చేతుల మీదున ప్రదానం జరుగుతుంది. వారికి శ్రీకాంత్ రెడ్డి గారికి సత్కారం భావిస్తూ, ఎందుకంటే మరి వారికి ఆత్మ ఫౌండేషన్ పక్షాన చిరు సత్కారం. స్వతంత్ర పోరాటంలో కూడా భాగస్వామ్యం ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటగా ఆలోచించి ప్రతిపక్ష నాయకులుగా ఎన్నికైనటువంటి ఆ కుటుంబం నిజంగా కూడా కమ్యూనిస్టు యోధులుగా కమ్యూనిస్టు పార్టీ నుండి ఎంతో మంది పెద్దదారులను భూస్వాములను ఎదిరించి ఆలయంలో పేద పక్షాలను ఇచ్చినటువంటి ఆ కుటుంబం నిజంగా కూడా ఇప్పటికీ తరాలకు అందరికీ కూడా ఒక ఆదర్శంగా ఇస్తూ మరి ఆ కుటుంబం చెందినటువంటి వాళ్ళ వారసులు, వాళ్ళ మనవరాలు కూడా అదే బాధలో వాళ్ళ ఉద్యమం చేస్తూ స్వతంత్ర కోసం పోరాడు, భూమి కోసం, భూమి కోసం, బ్రిటిష్ విముక్తి కోసం పోరాడినటువంటి కుటుంబం నుంచి మరి ఈ తరం కూడా వాళ్ళ పేరు కాపాడుకుంటూ వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ మామూలు మేము కూడా ఆలయ ప్రజలకు సేవ చేస్తామనే దృక్పథంతో పేద పిల్లలకు, పేదలకు కూడా శిక్షణతో పాటు ఫుడ్ మిషన్లు, కంప్యూటర్లు కూడా ఇచ్చినటువంటి వాళ్ళ కుటుంబానికి శ్రీ అలవి లక్ష్మణ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ తప్పకుండా మీ కుటుంబం చేసినటువంటి త్యాగ ఫలితమే ఈనాడు మాలాంటి వాళ్ళు రాజకీయాల్లో మండలం ఉందంటే నిజంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ పోరాటాన్ని పుట్టిపుచ్చుకొని వాళ్ళని ఆదర్శంగా ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఏదైతే ఆ రోజులోనే ఆలయం చరిత్రలో భారతదేశంలో నిలిపినటువంటి ఆరుట్ల కమలాదేవి రామచంద్ర గారి వారసులుగా మేము ముందుకు పోతాం. అంతరించి మా గురువులు శ్రీ మోత్కుపల్లి గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన పాటలో ఆయన ఏదైతే ఆలయ ప్రజలు అన్ని విధాలు అందుబాటులో ఉంది. ఆయన మన ప్రజలను అందరూ పొందిందో 6 సార్లు ఇక్కడ గెలుపొంది ఒక మంత్రిగా సేవలు అందించిందో ఆయన అధికారంలో నడుస్తారని చెప్పి మాటిస్తూ మరొకసారి ఈ ఫౌండేషన్ వాళ్ళని అభినందిస్తూ ఇంకా మీకున్న త్యాగాలు మరవలేవు కాబట్టి అదే పాటలో మీరు నడుచుకుంటూ ఇలా కొంతమంది పేదలకు ఉపాధి కల్పిస్తూ